వెల్కమ్ బ్యాక్ టు సైరామీడ్. ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే ఎక్కడ చూసినా కూడా తాటి ముంజలు అమ్ముతున్నారు. సో మనకు వేసవి కాలం వచ్చిందంటే ఎక్కడ చూసినా తాటి ముంజలే కనిపిస్తుంటాయి. ఈ తాటి ముంజలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా చల్లదనంగా ఉంటుంది. సో మనకు తాటి ముంజలు తినడానికి జెల్లీ జెల్లీగా ఉంటాయి. అలాగే మనకు దాహాన్ని తీరడానికి నెక్స్ట్ అలానే ఒంట్లో చల్లదనానికి ఒంట్లో వేడిని తగ్గించేదానికి మనకు చాలా మంచివి తాటి ముంజలు అనేవి. సో ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు తాటి ముంజలు ఎక్కడి నుంచి తెస్తున్నారు, వాళ్ళకి వ్యాపారం ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. మీరు ఎప్పటి నుంచి అమ్ముతున్నారు ఈ తాటి ముంజలు అనేది? 40 days అవుతుంది మేడం. 40 days. మంచిగా జరుగుతుందా మీకు? మంచిగానే జరిగింది, కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది మేడం. ట్రాఫిక్ వాళ్ళతోటి మీకు కష్టం అనిపించట్లేదా ఎండలో ఇలా అమ్మడం అనేది? ఏం చేయాలి మేడం, ఇప్పుడు ఖాళీగా ఉంటాం కదా, దానికోసం సమ్మర్ హాలిడేలో అమ్ముతాం అంతే. ఓన్లీ సమ్మర్ అమ్ముతారు, మీకు ఇదే ఆధారపడి ఉన్నారా లేదంటే ఎట్లా? కాదు మేడం, మాకు వ్యవసాయం ఉంటుంది మేడం. ఏదో సమ్మర్ హాలిడేలో ఇది ముంజగా పెట్టడానికి వస్తాం అంతే. ఓకే, మీరు ఎక్కడి నుంచి తెస్తారు ఈ తాటి ముంజలు అనేవి? అంటే మా చిలకలు ఉంటాయి కదా పొలాలు, అక్కడ నుంచి తీసుకొస్తాం. మీ పొలాల నుంచి తాటి ముంజలు కొట్టుకొని వస్తారు. సో మీరు ఎన్ని గెలలు అమ్ముతారు రోజుకి అంతా మేడం, మాకు కూలీ పడుతుంది మేడం అంతే. మీరు కూలీకి తెస్తారా? మేము తెస్తాము, మాకు కూలీ పడతాయి. బండి కిరాయి తీయడానికి ఒక 2000 మిగులుతుంది అంతే. మీరు ఎక్కడి నుంచి వస్తారు? మాది మాడుగుల మండలం మేడం, రంగారెడ్డి జిల్లానే. మాడిగుల మండలం నుంచి ఇక్కడికి వచ్చి డైలీ అమ్మేసి వెళ్ళిపోతారు అంతే మేడం. మీకు ఏమన్నా అంటే డైలీ చార్జెస్ ఉంటాయి కదా వెళ్ళడానికి రావడానికి? చార్జెస్ ఆటో ఉంది కదా మేడం, మీ ఓన్ ఆటో? కిరాయి ఆటో ఇది 2 అంటే 2000 కట్టాలి ఆటోకు, వచ్చేస్తాం. థ్యాంక్స్ అన్న. మేము పెట్టిన 25 రోజులు అయింది మేడం. 40 రోజులు 25 రోజుల నుంచి మాకు సంతాయిస్తారు పోలీసు వాళ్ళు, పెట్టనిస్తలేరు, ఇక్కడ నుంచి తీయాలని చెప్పారు. మీకు ఇబ్బంది కలుగుతుందా ట్రాఫిక్ పోలీస్ వల్ల? ఇబ్బందే ఉంది మేడం, ఎక్కడ పోయినా మాకు బతికే తీరే లేదు. అసలు మాకు రైతులకు చూస్తూనే లేరు పోలీసు వాళ్ళు. ఏమైనా కుయ్యి అనుకుంటా ఫోటోలు కొడుతురు, ఏమైనా అంటే మీరు ఇక్కడ నుంచి తీసేయాలి, పెట్టవద్దు, ఖాళీ జాగా ఉందని పెట్టినా మేడం. మేమైతే మేము తీసుకోము కదా ఇక్కడ. అయితే ఎంత ఫైన్ వేస్తున్నారు? మాకు ఫైన్ వచ్చేసి 1000 రూపాయలు కొడుతురు, 2000 కొడుతురు ఫైన్లు. చెత్త కూడా మేమే లేపుకోపోతున్నాం ఈడ. అంటే మీకు కష్టం అనిపించట్లేదా ఎండలో అమ్మడము అని? అంటే మేము బతుకు తీరకోసం అన్ని వచ్చినాం మేడం, ఈ సీజన్లోనే వస్తాం మేము, ఎప్పటికీ రాము కదా ఇక్కడ, మేము రైతులం అట్లా అని. ఓకే, డైలీ మీకు వ్యాపారం మంచిగానే జరుగుతుందా? ఎంతవరకు అమ్ముతుంది? ఏం జరగలేదు మేడం, వ్యాపారం వస్తుంది కానీ వచ్చే మూమెంట్లోనే పోలీసు వాళ్ళు మాకు డిస్టర్బ్ చేసేస్తారు. ఇక్కడ నుంచి తీయాలి బండ్లు అని ఒక్కొక్క బండికి 1000 రూపాయలు చాలన్ కొట్టిరు. ఆ చాలన్లు కొట్టుకోవాలంటే రేపటి నుంచి ఎంత వస్తుందో ఏం జరుగుతుందో మాకైతే ఇప్పుడైతే తెలియలేదు. మీకు ఏ న్యాయం కావాలని కోరుకుంటున్నారు? మాకు న్యాయం మాకు అమ్ముకోనిక ఉంటే చాలు, మాకు అదే మంచిది. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నా బాగుండే, మాకు ఆడ మంచిగా పార్కు కాడ అమ్ముకున్నాం, 4 రోజులు పైసలు మంచిగా చేసుకున్నాం, ఎవరు పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఏం బతికేటరే లేదు మాకు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ వెహికల్స్ కి ఇబ్బంది లేదు, మరి ఎందుకు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు? అదే మాకు కూడా అర్థమైతే లేదు మేడం. ఇప్పుడు ఎస్ఐ వచ్చి మీరు ఇంటి నుంచి తీసేయాలి బాబు, ఇక్కడ పెట్టకూడదు, ట్రాఫిక్ అవుతుందంటే ట్రాఫిక్ లేదు సార్, కుల్ల ప్లేస్ ఉందని పెట్టుకున్నాం మేము. అక్కడ నుంచి ఇక్కడ పంపించారు, ఇక్కడ నుంచి కూడా తీయాలి, ఎక్కడన్నా పెట్టుకోరు మీరు అంటే లేదు సార్, మేము ఇక్కడనే వచ్చి 6 సంవత్సరాల నుంచి ఇక్కడనే పెడుతున్నాం. మీరు ఎప్పటి నుంచి ఇవి అమ్ముతున్నారు? నెల రోజులు అవుతుంది మేడం. నెల నుంచి అమ్ముతున్నారు. సో మీకు డైలీ వ్యాపారం మంచిగా జరుగుతుందా? జరుగుతుంది కానీ పోలీసు వాళ్ళు ఈ మున్సిపాలిటీ ఇబ్బంది. మరి ఎందుకని అడ్డుకుంటున్నారు? ఎవరికి ఇబ్బంది అయితే లేదు. ఈ 4 రోజులు అమ్ముకొని పోయేతోళ్ళకు అంత గుద్దల దమ్ పోలీసు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అదే దమ్ము చేస్తారు, లేపుతారు, వేస్తారు. అది బండి ఫోటోలు కొడుతున్నారు మేడం, మాకు బతుకు తీరే లేదు అసలు. మేము పెట్టిన మాకు పవర్ఫుల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా కూడా తీసేరి నుంచి. కాంగ్రెస్ కార్యకర్తలు మేడం, కార్యకర్తలు మాది మాడుగుల మండలం అంటే కాంగ్రెస్. కనీసం మంచిగా ఉండే సౌకర్యాలు అన్ని ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది వేస్ట్, ఏం లేదు, మా బతుకులే వేస్ట్ అయిపోయింది. చాలా ఇబ్బందిగా ఉంది ఇలా ఎండలో అమ్మడం. ఎండలో కూడా అమ్మడం చాలా ఉంది, మళ్ళీ 40, 45, 43 వస్తుంది ఎండ. ఎన్ని గెలలు అమ్ముతారు డైలీ?
డైలీ ఒక 130 గోళలు 20 గోళల దాకా మీరు తెచ్చిన గెల్లలన్నీ అయిపోతాయా డైలీ? అయిపోతే ఒకనాడు అయిపోతే ఒకనాడు కావు. సగమే ఉంటాయి అందులో. 30 గొల్లలు తెస్తే 10 గొల్లలే ఉంటాయి. 10 గొల్లలు ఖరాబే అయిపోతాయి. అట్లా మాకు సగం కూడా రాదు. ఏంటంటే మాకు బతుకుతేరు లేక ఈ ఎండకు ఏం పని చేయాలని ఇక్కడ కొట్టుకుంటాం మేము. కొట్టుకున్నా కానీ మాకు ఇక్కడ అసలే మాకు పెట్టనివ్వద్దు, ఇక్కడ నుంచి తీసేయాలి, వెళ్ళిపోవాలి మీరు అని నిన్న వస్తూ బాగుండే మేడం. నిన్న నేను చెప్పుకుంటే సీజన్ అయిపోతాయి ఇంకా వారం రోజులు అయితే ముదిరిపోయింది మొత్తం. సో మీకు ఎలాంటి న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? ఇక న్యాయం అంటే ఇప్పుడు ఇది అమ్మనికి ఉంటే మాకు న్యాయం ఉంటే రోడ్ల మీద బతకనికి ఉంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు బతకని వాళ్ళు అంటే రోడ్ల మీద పోతున్న మొర వెళ్ళిపోరు అంటారు వాళ్ళు. అదే బతకని అదే న్యాయం ఉంటే చాలు మాకు. అలా కూడరు ఇవ్వద్దు, అన్నం ఇవ్వద్దు, ఏం పెట్టుకోవద్దు. 4 గంటలకు లేస్తాం ఊరికి వెళ్ళి, 4 గంటలకు వెళ్ళి వేసుకొని తాళకు పోతాం. తాళాలో పోయి కోసుకొని మళ్ళీ 4 గంటలకు లేచి మళ్ళీ 8-9 గంటలకు అన్నం తిని మళ్ళీ బయలుదేరుతాం. ఎక్కడ నుంచి అంటే మనం మాడుగుల మండలం నుంచి బయలుదేరుతాం. ఇక్కడ నుంచి 120 కిలోమీటర్ వస్తుంది మాకు జూబ్లీస్ రావాలంటే. అక్కడ నుంచి ట్రాఫిక్ రావాలి, ఇక్కడ రావాలంటే కష్టం చాలా మాకు రావాలంటే. అది లింపుకొని బండి లోడ్ చేసుకొని ఇటుకు వస్తాం. ఇటుకు వచ్చే వరకు ఎండ కూడా బాగా కొడుతుంది. ఈసారి ఎండ కూడా బల్లు కొడుతుంది. వీళ్ళు పోలీసు వాళ్ళు వస్తారు, తీ అంటే గుద్దలదం చేస్తారు. పోలీసు వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ వాళ్ళు తీస్తారు. కస్టమర్ ఏం తిప్పలు పెడతలే, బాగా కస్టమర్ తీసుకుంటారు, వాళ్ళు అమ్ముకొని పోంటారు వాళ్ళు కస్టమర్. కానీ ఈ పోలీసు వాళ్ళుగా ఊకాప మాకు. వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు నైట్ పూట మేము అంత కష్టం చేసినా కానీ ఉపయోగం లేదు. ఇక్కడ ఎండలో వచ్చి చుట్టూ మీరు చూస్తారేమంటే ఎండలో కొడుతున్నాం. పూర్తి ఎండలో కొడుతున్నాం. ఒక 300 కాయ 400 కాయలు అమ్మడబోతలేదు మాకు. అది ఖరాబ్ అయిన